బెంజిన్, కాకపోతే పెట్రోలియం బెంజిన్ ఉంది. సల్ఫ్యూరిక్ యాసిడ్ మోస్ట్ డేంజరస్ థింగ్. ఇదేదో పామ్. నాగరాజ్. మనము మీకు మా కాలేజ్లో ఉండే కెమిస్ట్రీ ల్యాబ్ అండ్ ఫిజిక్స్ ల్యాబ్ ఎలా ఉంటుందో చూపిస్తాం మీ అందరికీ. నాతో పాటు రండి. యాక్చువల్లీ ఇప్పుడే మా కాలేజ్లో ఎవరి దగ్గర అయితే ఆ తాళాలు ఉంటాయో వాళ్ళని అడిగాను, భోజనంకి వెళ్ళారంట. సో మీరు కూడా భోజనం చేసింది, నేను కూడా భోజనంకి వెళ్ళి తర్వాత చూపిస్తా. అంతవరకు సెలవు. ఎక్కడ ఉంది అంటున్నారు? మీ దగ్గర ఉన్నాయన్నారు కదా, లేవా? ఓకే, తాళాలు అయితే లేవంట. మన ప్రయత్నం మళ్ళీ చేద్దాం పదండి. తాళాలు కనిపించట్లేదు. ఇంకా తాళం ఎవరికి అడగాలో తెలియక డైరెక్ట్గా మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళాను. అయితే మేనేజ్మెంట్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. అయిన తర్వాత వాళ్ళు అన్నారు, నెక్స్ట్ వేరే సార్ దగ్గర ఉంటుంది, వాళ్ళకి వెళ్ళి కనుక్కోండి అనుకుని అన్నారు. సో నేను ఇక ఆ సార్కి ఆపుకోలేక కాల్ చేశా. అయితే కొంతసేపు అయిన తర్వాత మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే తాళాలు పోయాయి అని. సో ఇక తాళాలు పోయాయి కాబట్టి ఇంక నేనేం చేయాలి, తాళం పగలగొట్టేయండి అని ఒక చిన్న ఐడియా వచ్చింది. ఆ ఐడియానే ఇచ్చారు. సో ఆ పనికే వెళ్తున్నా. తాళాలు పోయాయి, మనం ఇప్పుడు ఏం చేయాలంటే తాళాలు పగలగొట్టాలి. రండి. నాకు పగలగొట్టడంలో పెద్ద టాలెంట్ లేదు. అందుకే నేనేం చేశానంటే మా కాలేజ్లో ఉండే ఐటీఐ స్టూడెంట్స్కి అడిగాను. సో వాళ్ళందరూ నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. అందరూ కలిసి ఇక తాళం పగలగొట్టేసాం స్క్వాడ్ లాగా. థ్యాంక్స్. లాక్ ఓపెన్ అయిపోయింది. మొత్తానికి తాళం అయితే ఓపెన్ అయింది. ఇక లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళినంటనే ఒక చిన్న డిఫరెంట్ ఫీలింగ్. ఎందుకంటే ల్యాబ్ అది కూడా ఇప్పుడు నా అండర్లోనే ఉంటుంది అని ఫీలింగ్లో మొత్తం చూసేటప్పటికి ఫిజిక్స్ ల్యాబ్ అక్కడ ఉంది, కెమిస్ట్రీ ల్యాబ్ అక్కడ ఉంది, అండ్ ఆఖరికి బయాలజీ, జువాలజీ వాళ్ళకి సంబంధించిన ల్యాబ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో మీరే చూడండి ఇన్ఫర్మేషన్. సో కొన్ని ల్యాబ్ ఎక్విప్మెంట్స్ చూద్దాం. బెంజిన్, కాకపోతే పెట్రోలియం బెంజిన్ ఉంది. అన్ని లిక్విడ్స్ ఉంటాయి మ్యాక్సిమం, ఎక్కడ కూడా ఇవేముండవు. నేను చూద్దాం. పౌడర్ ఫామ్లోనున్న బేరియం క్లోరైడ్, ఇది మనకు వెరీ ఇంపార్టెంట్. 10th క్లాస్లో చాలా ఇంపార్టెంట్ చూస్తాం. అమోనియం క్లోరైడ్, కాపర్ సల్ఫేట్, అమోనియం కార్బోనేట్, అల్యూమినియం సల్ఫేట్, సోడియం హైడ్రాక్సైడ్ మోస్ట్ ఇంపార్టెంట్. బోల్డ్ సార్లు వినుంటారు సోడియం కార్బోనేట్ ఏముంటుంది, దాని ఫార్ములా కూడా ఉంటుంది, అండ్ ఇంపార్టెంట్ నోట్ ఉంటుంది. ఓకే, మన కెమిస్ట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ వాటర్ ఉంది. చాలా రోజుల నుండి ఉండిపోయింది. ఓకే, ఇంకేమున్నాయి చూద్దామా. ఇప్పుడు కొన్ని గ్లాస్ ఐటమ్స్ చూద్దాం. కోనికల్ ఫ్లాస్క్, డిఫరెంట్ వాల్యూమ్స్ ఉన్నాయి. అండ్ సో మనకి బర్నర్ ఒకటి ఉంది. సో ఇది బర్నర్ కాదు, మైక్రోస్కోప్లో చూడడానికి కూడా పనికి వస్తుంది. ఓకే, నెక్స్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ మోస్ట్ డేంజరస్ థింగ్. ఇప్పుడు కానీ పడిపోయిందా సపా. కాకపోతే మీకు ఒక చిన్న హింట్ చెప్తా, ఇది కొని చాలా సంవత్సరాలు అయిపోయాయి, వీటి ఎక్స్పైరీ డేట్స్ కూడా అయిపోయాయి. కాబట్టి ఇట్స్ ఇన్ ఏ డైల్యూటెడ్ ఫామ్. ఉప్పు ఇది ఒకటే ఇప్పుడు, కాబట్టి చేయి ముంచినా సరే ఏమీ అవ్వదు. చూసారు కదా, మొత్తానికి ల్యాబ్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ డిఫరెంట్ వే, కొన్ని హైడ్రేటెడ్ ఫామ్లో, కొన్ని లిక్విడ్ ఫామ్లో, ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. కొన్ని అయితే బర్నర్స్ ఉన్నాయి, మైక్రోస్కోప్స్ ఉన్నాయి, ఫిజికల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అండ్ ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా బతుకున్నవి కాకుండా చనిపోయిన తేలు ఉంది, పాము ఉంది, అండ్ బయాలజీకి సంబంధించిన ఏవైతే కొన్ని ఆర్గానిజమ్స్ ఉన్నాయో వాటన్నిటికి కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చేసి చూపించాను. అండ్ కామెడీ థింగ్ ఏంటంటే ఒక కొబ్బరికాయ కూడా ఉంది. అండ్ దీని సో వైబ్రేషన్స్ చూసారా ఎలాగుందా. వైబ్రేషన్స్ రేపు లెసన్కి దీన్నే వాడతా. ఓకే, సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఇవన్నీ కూడాను. ఓకే, సో ల్యాబ్ని మెల్లగా క్లోజ్ చేసేద్దాం అందరం కూడాను. మెల్లమెల్లగా వెనక్కి వెళ్ళి ల్యాబ్ని క్లోజ్ చేసేద్దాం మెల్లగా. ఇది మొత్తానికి మన ల్యాబ్ జర్నీ అంతా కూడాను. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్, టాటా, బాయ్.